ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో భాగంగా రేవంత్ రెడ్డిని మంగళవారం ఈడీ అధికారులు విచారించారు. ఆయనపై పక్కాగా ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలంటూ అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలకు సంబంధించి ఈడీ ప్రశ్నించింది. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 7:30 దాకా సుదీర్ఘ విచారణ సాగింది. ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం విదితమే. స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలతో పాటు మిగిలిన 4.5 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడు దర్యాప్తు చేసిన అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులను కూడా ఈడీ అధికారులు పిలిపించారు. వీరిని మరో గదిలో ఉంచి ఇక్కడ రేవంత్ ఇచ్చే సమాధానాలపై అనుమానాలు ఉన్నట్లయితే వాటిని ఐటీ, ఏసీబీ అధికారులకు పంపి ధృవీకరించుకున్నారు. రేవంత్ కు సహకరించడానికి వచ్చిన చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు మరో వ్యక్తి బయటే ఉన్నారు. బుధవారం కూడా విచారణకు రేవంత్ ను రావాలన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరిది ఫెవికాల్ సంబంధమని, వీరు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన తల తెగిపడ్డా కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటాను అని స్పష్టం చేశారు. ఈడీ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏసీబీని, ఇటీవల ఎన్నికల్లో ఐటీ అధికారులను ఉపయోగించుకుని ఆయన అధికారంలోకి వచ్చారన్నారు. ఏదో ఒకరోజు కేసీఆర్ కూడా ఊచలు లెక్కించక తప్పదన్నారు.